ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషానందాలతో ఉన్నారా? దేవునికి వందనాలు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అందరము కూడా యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. చెప్పుకుందామండి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. మంచిదండి, దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రియులారా, ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ దినము మనము మన యొక్క టాపిక్ నూతన వస్త్రాలు. చెబుతారా? నూతన వస్త్రాలు. ఈ నూతన వస్త్రాలు అంటే పురాతన కాలములో ఏదో పండగలకు, పెండ్లికి, ప్రత్యేకమైన సమయాలకు మాత్రమే నూతన వస్త్రాలు అనగా క్రొత్త దుస్తులు వేసుకునేవారు. ఆయా సమయాల్లో మాత్రమే చాలా విలువైనటువంటి వస్త్రాలు చాలా మట్టుకు చాలామంది ధరిస్తూ ఉండేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆలోచన చేస్తే వస్త్రాలు కొనుగోలు చేయటానికి కానీ, వస్త్రాలంకరణ చేయటానికి కానీ సమయము, సందర్భము అనేది అవసరత లేదు. ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒకదాన్ని మించినటువంటి ఒకటి షాపింగ్ మాల్స్ అనేవి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వస్త్రాలు సెలక్షన్ విషయాల్లో కానీ, అలంకరణ విషయాల్లో కానీ ప్రత్యేకంగా మనం చెప్పుకోవలసినటువంటి అవసరత లేదండి. ఈవేళ దేవుని యొక్క వాక్యములో నూతన సంవత్సర సందర్భంగా ఏ వస్త్రాలు కావాలి అంటే, నూతన వస్త్రాలు అనగా క్రొత్త
వస్త్రాలు, క్రొత్త దుస్తులు అనేవి కాదు ప్రియులారా. ఎందుకు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యము జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు, యెహోషువ మలిన వస్త్రములను ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండగా, దూత దగ్గర నిలిచి ఉన్నటువంటి వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైనటువంటి వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. ప్రియులారా, ప్రియ దేవుని కుటుంబమా, వస్త్రాలు ఎంత విలువైనవి అనేది కాదు, ఎంత ఖరీదు అయినటువంటివి కాదు. ఈ దినము మనము చదివినటువంటి వాక్య భాగములో మలినమైనటువంటి వస్త్రములు కాక ప్రశస్తమైనటువంటి వస్త్రము అనగా పాత వస్త్రము కాక నూతన వస్త్రము ధరించవలసిన అవసరత నూతన సంవత్సరంలో ఉన్నది. మనం లోక సంబంధమైన జీవితాల్లో ఒక్కొక్క ఉద్యోగి ఒక డ్రెస్ కోడ్ మనకు తెలియచేస్తూ ఉంటారు. అలాగునే ప్రత్యేకమైన సమయాల్లో చేసే వస్త్రధారణ, సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో చేసే వస్త్రధారణకు చాలా వ్యత్యాసం కనిపిస్తాం. వాటితో పాటుగా ఈ ఉదయకాలం నూతన వస్త్రాలు అనగా దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ వస్త్రాలు మలిన వస్త్రములు కాకూడదు అనగా నీ వస్త్రములు పాత గిల్లకూడదు, నీ వస్త్రములు మైల పడకూడదు అనే మాటలు దైవ గ్రంథములో వ్రాయబడుతూ ఉన్నాయి. ప్రియులారా, మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవుని యొక్క పాప జీవితాన్ని బట్టి తన వస్త్రములు కూడా ఏ విధంగా ఉన్నట్టు మైలు పడినట్లుగా చూస్తున్నాం. ఉదాహరణకు సృష్టి ఆరంభంలో ఆదాము హవ్వలు వారు నీతి వస్త్రాలు ధరించారు. కాబట్టి యవనస్తులు అయినప్పటికీ సిగ్గు ఎరగక వారు ఏదెను వనములో వారు చక్కగా తిరిగిలాడుచుండేవారు. ఎప్పుడైతే పాపము వారి జీవితాల్లో చోటు చేసుకొని వారి జీవితము మైలు పడిందో, డాగు పడిందో, మచ్చ పడిందో, పాపము చేశారో, నీతి వస్త్రము కోల్పోయి దిగంబరులుగా వారు కనబడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే మనం వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి మానవునికి ఒకవేళ విలువ అనుకుంటున్నారేమో, కానీ మానవుని యొక్క జీవిత విధానమును బట్టి మానవునికి, మానవుడు ధరించిన వస్త్రాలకు కూడా ఒక విలువ అంటూ ఉంటుందనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఎవరైనా మతి భ్రమించినటువంటి ఒక వ్యక్తి రాజుగారి వేషం వేసుకొని రోడ్డు మీద కత్తిపట్టు తిరిగితే విలువ రాదు. వస్త్రాలు విలువైనవే, కానీ వ్యక్తిని బట్టి ఏమంటారంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాడు అంటూ ఉంటారు. కాబట్టి వస్త్రాలకు విలువ ఎక్కడిది అంటే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, తన యొక్క యథార్థ జీవితాన్ని బట్టి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై ఉన్నాడట. కాబట్టి ఇక్కడ మైలు బట్టలు తీసివేయండి అని ఆజ్ఞాపిస్తూ, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్త వస్త్రములు అంటే మానవుని యొక్క పాప జీవితములో చేసినటువంటి దోషమును బట్టి ఇక్కడ వస్త్రముల కొరకు అంటాడు మైల పడుతూ ఉన్నది. అంటే వ్యక్తి మైల పడుతూ ఉన్నాడు, వస్త్రాలు మైల పడుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటాను. కాబట్టి నూతన సంవత్సరములో
మానవుని యొక్క వస్త్రధారణ ఎటువంటిది అయినప్పటికీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే దాని విలువ కాదు మనం కాలిక్యులేట్ చేసేది, ప్రశస్తమైనటువంటి దేవునిలో నీతి న్యాయాలతో కూడిన వస్త్ర అలంకరణ మనం చేసుకోవలసినటువంటి విషయం ఉన్నదని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ ఆ నూతన వస్త్రాలు వాటిని ఏమంటున్నాడు అనే ఆలోచన మనం చేస్తూ, గుడ్డి భర్తీనట యేసు ప్రభు పిలిచినప్పుడట, యేసు ప్రభు పిలవగానే ఆ గుడ్డి భర్తీ ఏం చేశాడంటే తన మురికి వస్త్రాలు విడిచి వెళ్ళాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నూతన సంవత్సరముల మనలను ఇదిగో ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తూ ఉంటాడు. కాబట్టి మన పాత జీవితానికి స్వస్తి చెప్పాలి. అలాగనే మన పాపపు జీవితానికి సాంకేతంగా ఉన్నటువంటి ఈ యొక్క మలినమైనటువంటి వస్త్రాలకు మనం స్వస్తి చెప్పి ప్రశస్తమైనటువంటి నూతన వస్త్రాలు మనము ధరించవలసినటువంటి అవసరత ఉంది అనే మాటలు. ఈ యొక్క వస్త్రాలు, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అవి రక్షణ వస్త్రాలు అని దైవవాక్యం సెలవిస్తుంది. నీతి వస్త్రము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. స్తుతి వస్త్రము అనే మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఉల్లాస వస్త్రము అని తెలియజేస్తుంది. ఇలా ఎన్నో వస్త్రాలు ఉన్నాయి. అయితే మనము ఈ పట్టు వస్త్రాలు లేక లెనిన్ క్లాత్ అని లేకుంటే ఇంకా ఎన్నో పేర్లు పెడుతున్నటువంటి పేర్లు కాదు, కానీ మనము ఏ విధంగా ఆత్మీయంగా వీటిని ధరించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చక్కటి మాటలు ఇక్కడ మనకు చెప్పబడుతూ, నీ వస్త్రాలు రక్షణ వస్త్రాలుగా అవి ధరించబడాలి. నువ్వు ధరించిన వస్త్రాలు చూస్తే అవి నీతి వస్త్రాలుగా అవి కనిపించాలి. అవి దేవుని స్తుతించే వస్త్రాలుగా అవి ఉండాలి. అవి నువ్వు ధరించినప్పుడు క్రీస్తును కలిగిన వ్యక్తిగా నీలో ఉల్లాసము అనేది ఉండాలి. నిన్ను చూస్తున్న వారికి ఉల్లాసము కలగాలి. అలాగే నూతన సంవత్సరములో మన యొక్క పాత జీవితం అనే వస్త్రాన్ని, మురికి వస్త్రము అనే జీవితాన్ని, మలినము అనే ఈ యొక్క జీవితం అనే వస్త్రాలు విడిచి ఇటువంటి వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించి ప్రభువును గణపరచటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. వాక్యము దీవించండి నాయనా. మా వస్త్రములు నూతన పరచబడాలి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించు ప్రభువా. ఇదిగో తండ్రి, మణిపూర్లో క్రైస్తవుల కొరకు, ఇజ్రాయెల్ దేశము కొరకు, ప్రపంచ సమాధానం కొరకు ప్రార్థిస్తాను నాయన. వాతావరణ మార్పులు అనేక మంది బలహీనులై ఉన్నారు. స్వస్థత కలుగు చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలు, సిద్ధపడుచున్న బిడ్డలను దీవించండి. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఏడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధంలోనే తెక్క కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.